హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు అయితే మనం వాకింగ్ వచ్చామని తెలిసింది. మనకు డైలీ ఇది మనం కొత్తగా పోయే రూట్, అంటే మామూలుగా డైలీ పోయే రూట్ ఇది. ఇప్పుడైతే మనం ఈ రూట్ వెళ్దాం. ఇట్లా కనపడుతుంది కదా, ఈ రోడ్డుకి వెళ్దాం. వెళ్తే అక్కడ కొద్దిగా చెట్లు బీగినట్టు లైట్ చూసి అంత దూరం పోకుండా కొద్ది దూరం వరకు పోయి వద్దాం. ఇంత ముందు కూడా పోయాం, అంతవరకు అయితే పోయేద్దాం అనమాట. చూసేద్దాం, రోడ్ డైలీ ఒకటే ప్లేస్ కాకుండా ఏదైతే పోదాం అనమాట. ఇంతకుముందు రోజు వెళ్ళి చూపించాను మీకు ఇది, కానీ అప్పుడు కొంచెం సగం వరకే వెళ్ళాం. ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఈ చింత చెట్టు అది. ఫుల్ పార్టీలు జరుగుతాయి అనమాట. సండేలు అసలు వస్తే ఫుల్ పార్టీలు. ఇంకా లోపల దాకా వెళ్ళి లైట్గా చూసి వద్దాం. ఇంకా ఫెన్సింగ్ దాకా పోయి కొత్త రోజు డైలీ ఒకటే రోడ్ కాకుండా ఈరోజు కొంచెం ప్లేస్ అయితే మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ చెట్లలో పోయినాం అనుకో, అక్కడ ఒక బావి ఉంటుంది, కానీ ఆ చెట్లలో పోతే మొత్తం దోమలే ఉంటాయి అనమాట, ఘోరాది ఘోరంగా. అట్లా ఇక్కడ ప్లేస్ ఉంది. మనం ఇంకొంచెం డీప్ లోకి వెళ్తున్నాం అనమాట. డీప్ లోకి వెళ్దాం. ఈ సరకారు చెట్లు అప్పుడు మన ఇండియాలో లేవు అనమాట. ఇవి నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, ఇవి అప్పుడు మన ఇండియాలో లేవు అనమాట. లేకపోతే అప్పుడు ఇండియా గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకొని కరువు కాలం అప్పుడు పెట్టిందనమాట. ఏమిటి పెట్టిందనేది అయితే తెలీదు. ఇప్పుడు ఇవి వద్దన్నా పోవట్లేదు. చెట్టుని మొత్తం పీకేసిన ఒక ఏరు ఉన్నా కానీ మొలిసాయి అనమాట. అంత ఇదైపోయింది. అప్పుడు కరువు కాలానికి తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ జాబటికి మనకు కరువు వస్తుంది, పంట పొలాలు పండకుండా. చూడండి, మొత్తం దావతులు, బర్త్డేలు, దావతులు, మధు చెట్లు అన్నీ. మొత్తానికి అయితే మనం డీప్ ఫారెస్ట్ లోకి వచ్చినాం. చూస్తారు కదా, ఈ ఫారెస్ట్ లోకి అయితే మనం వచ్చాం. బాంబూ ట్రీస్ అనమాట ఇవి అన్ని. ఇవే, నేను అసలు అంత ఘనం గమనించలేదు. చెట్టుకి చూద్దాం.
ఓ ఇలా బాగున్నాయి ట్రీస్. బాంబూ ట్రీ అనమాట అన్ని. నరుక్కొని వెళ్ళారనమాట. చెట్టు కూడా చచ్చిపోయింది ఎందుకు. ఎక్కువ ఈ మా కాడ ఎందుకు కొడతారంటే గాలం సువలు, చేపల గాలాల కోసం అయితే కొడతారనమాట. మనం కూడా ఒకటి చక్కటిది చూసి గాలం కర్ర అయితే కట్టుకున్నాం. సన్నది నీరు లావది లేకుండా ఒకటే గాలం కర్ర కోసం అయితే. ఇప్పుడు చూసారు కానీ చాలా ఘోరంగా ఉన్నాయి. అనవసరంగా వచ్చినట్టుంది ఇటు. మొత్తం ఫారెస్ట్ అనమాట. దోవలు ఘోరంగా ఉన్నాయి. మనం వెళ్ళిపోదాం ఇక, మన వల్ల కాదు. బా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత ఘోరంగా ఉందో అడవి. లోపలికి వచ్చాం అనమాట మనం. మొత్తం ఫారెస్ట్. మనం లోపలికి వచ్చాం అనమాట. అందుకని వెళ్ళిపోదాం ఇక. ఎంత దోవలు కరుస్తున్నాయి బాగా, ఘోరంగా. ఒకటి సన్నది అయితే మనం గాలం సోక అయితే ఒకటి కొట్టుకున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడో చూద్దాం. అబ్బా, మీకు ఇక్కడ అడవిలో ఇట్లాంటి రాతి కట్టడాలు అయితే కనిపిస్తాయి అనమాట. గవర్నమెంట్, ఫారెస్ట్ గవర్నమెంట్ కడుతుంది అనమాట. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఒకసారి మట్టి కూడా కొట్టుకోపోకుండా వరదని కంట్రోల్ చేయడానికి అయితే ఇట్లాంటివి కడుతుంది అనమాట. అట్లా కొట్టుకోపోతుంది అనమాట. లేకపోతే మొత్తం వరదని అట్లా కంట్రోల్ చేయడానికి అయితే అక్కడక్కడ ఇట్లాంటి కడుతుంది. వరద వచ్చే ప్లేసులు చూసి అట్లా అయితే కడుతుంది అనమాట. మనమైతే చాలా లోపలికి వచ్చాం, మామూలు లోపలికి కాదు. ఇంకా చాలా ఉన్నాయి. పీకే మరి వెళ్ళి ఎందుకో పీకలేదు. చెట్లు, సర్కారు చెట్లు తయారు చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి చేసి, మరి చేయలేదు వీళ్ళు. మనమైతే డీ ఫారెస్ట్ లోకి వచ్చాము. ఈ రోజు కొత్త ముచ్చట ఇదే అనమాట. ఉదయం పూట అయితే బర్రెలు, గొర్రెలు అయితే ఇటు సైడ్ గా పోతాయి. పైన కుంట ఉంటది అనమాట. ఆ కుంటకి నీళ్ళు తాగడానికి వెళ్తాయి. ఇదే దారిగా వెళ్తాయి అనమాట. బర్రెలైనా గొర్రెలైనా నీటికి ఆధారం అదే ఇక ఇక్కడ. బాబా, మీరేమని అనుకోండి ఫ్రెండ్స్, దోమలు అయితే ఘోరంగా కరుస్తున్నాయి. షార్ట్ కదా, ఇంకా ఘోరంగా కరుస్తున్నాయి అన్నమాట. ఈ కరిస్తే దోమలు కాసేపటి దాకా మంట దుల్దా, అసలు గోక్తా ఉంటే సమ్మగా ఉంటది. ఇక అంతా ఉంటది అనమాట. పుండు పడదాకా సమ్మగా ఉంటది.
గోకి గోకాడ గాయమన్న పుండన్న అవుతుంది ఇక. బా తిక్కలేస్తుంది. అబ్బా దోవలు అయితే ఘోరంగా గడిచినది ఫ్రెండ్స్, మామూలుగా కాదు, పిచ్చిలేస్తుంది అసలు. గోకుతాట గోకపోతే అవుతుంది అనమాట. ఈ చెట్లలోకి వచ్చినప్పుడల్లా ఇదే బాధ. మార్నింగ్ వస్తున్నాం కదా మనం, అసలు దోవలు విపరీతంగా గడుస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మంచి వీడియోతో అయితే కలుద్దాం. ఓకే, బాయ్.